గుణ రోహిణికి శివ గురించి చెప్పడంతో బాలు ఫోన్ దొంగతనం చేసి శివ దొంగతనం వీడియోని తన ఫోన్కి పంపించుకున్న రోహిణి ఆ వీడియోని ప్రభావతికి చూపించి మీనాను అడ్డంగా ఇరికించిన రోహిణి అసలు బాలు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక రోహిణి అయితే పార్లర్లో ఉండగా రోహిణికైతే ఫోన్ కాల్ వస్తుంది. ఏంటిది కొత్త నంబర్ నుంచి వస్తుందని ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇక దినేష్ దగ్గర నుంచైతే ఫోన్ వస్తుంది. హలో ఎవరు అని చెప్పేసి అడిగేసరికి హలో కళ్యాణి, నేను డబ్బులవసరం వచ్చి నీకు ఫోన్ చేశాన్లే. నీకా దినేష్ అంటుంటే ఏంటి దినేష్ నువ్వు, నీకంటూ పనిపాట ఏమీ లేదా, ఎందుకిలా తింటావు పట్టుకున్నాను, నా దగ్గర డబ్బుల్లేవు, అయినా నువ్వు జైలు నుంచి బయటెప్పుడొచ్చావు అసలు నువ్వు అనిక రోహిణి అడుగుతుంటే అయ్యో నీకు తెలీదా, నేనెప్పుడో రిలీజ్ అయిపోయాను, ఇప్పుడే రిలీజ్ అయ్యాననుకుంటున్నావా ఏంటి, ఇన్ని రోజులు డబ్బులు అవసరం పడలేదు, ఇప్పుడు డబ్బులు అవసరం పడ్డాయి, అందుకని నీకు ఫోన్ చేశాను, నువ్వున్నావు కదా నాకు డబ్బులివ్వడానికి అని దినేష్ అంటుంటే చాలరాలే దినేష్, ఇక ఊరుకో, అస్సలు నా దగ్గర డబ్బుల్లేవు, ఊరికూరికే డబ్బులు అడిగితే నేనెక్కడ్నుంచి తాను, కష్టపడి పార్లర్లో పనిచేసి ఆ డబ్బులే ఇంట్లో కవర్ చేయలేక చేస్తున్నాను, డబ్బున కోడలుగా ఇంట్లో అడుగుపెట్టాను గాని ఆ డబ్బుల గురించే ఇంట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, అవునది కూడా ఉంచుకొనివ్వకుండా నీకిమ్మంటే నేనెక్కడ్నుంచి తీసుకురావాలి అనిక రోహిణి అంటుంటే అదంతా నీ ప్రాబ్లం కళ్యాణి, ఒకవేళ నువ్వు కాని టైంకి డబ్బులివ్వలేదంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి మీ అత్తయ్యకి మీ ఆయనకి నిజం చెప్పేస్తాను, ఆ తర్వాతిక నీ ఇష్టం అని దినేష్ అంటుంటే ఈ టార్చర్ నాకెప్పుడు వదిలిపెడుతుందేంటయ్యా అని మనసులో అనుకుని రోహిణి సరే ఇస్తాను అనిక ఫోన్ కట్ చేస్తుంది. రోహిణి అయితే ఏంటే ఏమైంది, ఎవరు ఫోన్ చేశారు, అంత చిక్కాకు పడుతున్నావు అని విద్య అడుగుతుంటే ఇంకెవరు ఉన్నాడు గదా దినేష్, ఏంటి దినేషా అంటే జైలు నుంచి బయటకొచ్చేశాడా, వచ్చేశాడు గదా, అందుకే నాకు ఫోన్ చేసి డబ్బుల కోసం అడుక్కుంటున్నాడు, ఇంకా కొన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచాల్సింది వీండి, జైల్లో పెట్టేస్తే దరిద్రం మొదలిపోదును అనిక రోహిణి అంటుంటే మరిప్పుడేం చేద్దామే, 7 లక్షలు అడుగుతున్నాడే ఎక్కడిస్తాను నేను, సరే అయితే మరి గుణ దగ్గరికెళ్ళి మళ్ళీ చెప్దామా, డబ్బులిచ్చి ఏదో చేయిద్దామా అనిక విద్య అంటుంటే ఇంకాది తప్పు, ఇంకే నా దగ్గరేం లేవేరే, లక్షలివ్వాలంటే ఇప్పటికిప్పుడు నా దగ్గర అసలు ఒక చిల్లీ గవ్వ కూడా లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, సరే పద గుణ దగ్గరికెళ్ళి గుణకి చెప్దాము అనిక విద్య మరియు రోహిణి అయితే గుణ దగ్గరికి బయలుదేరుతారు. ఈ రోహి నాకు భయపడినట్టు ఏమీ కనిపించట్లేదే, డబ్బులు నిజంగా ఇస్తుందో ఇవ్వదో, ఇంకో ప్లాన్లో వెళ్ళాలి, ఇదిగో మనోజ్కి లెటర్స్ పంపిస్తున్నాను కదా, ఈ రోజు ఇంకో లెటర్ పంపించి మనోజ్కి ఫుల్గా భయం పుట్టేలా చేయాలి, అప్పుడు మనోజ్ని చూసి లెటర్ చదివి రోహిణి కూడా భయపడుతుంది, అప్పుడు తెలుస్తుంది నేను నిజంగా నిజం బయటపెట్టేస్తానేమో అని భయపడే అప్పుడు తనే డబ్బులిస్తుంది అనిక దినేష్ అయితే లెటర్ రాసి మళ్ళీ వేరే మనిషికి డబ్బులిచ్చి ఆ మనిషితోటి మనోజ్కి ఇచ్చేలా అయితే చేస్తాడు. ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు అని మనోజ్ అడుగుతుంటే ఎవరో సార్ మీకీ లెటర్ ఇమ్మన్నారు తీసుకోండి అనిక ఆ లెటర్ ఇవ్వడంతోటి ఆ లెటర్ ఇచ్చేసి పారిపోతాడు ఆ మనిషి అయితే ఆ లెటర్ చదివే లోపలే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అబ్బాయి. అయ్యో ఏడు వీడు అని చెప్పేసి ఇక మనోజ్ అయితే వెనకతలంతా వెతికి 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 లాస్ట్లో ఇక అబ్బాయిని పట్టుకుంటాడు. ఎరా నీ కొళ్ళెలా ఉంది ఏంటి, అసలు ఎవడో ఇచ్చిన లెటర్ నాకిమ్మంటే ఎలా ఇస్తావురా నువ్వు, అరే ఊరికనా డబ్బులిచ్చి నీకిమ్మంటే ఇచ్చాను, నన్నేం చేయమంటావు, డబ్బులిస్తే ఏ పనైనా చేస్తామేమా అనిక అబ్బాయి అంటుంటే డబ్బులిస్తే ఏ పనైనా చేస్తావేంట్రా ఎదవా అని చెప్పేసిక మనోజ్ అయితే తిడుతూ ఉంటాడు. నన్ను తిడతావేంటన్నా, మీలాగా మేము డబ్బున్నవాళ్లమేమో కాదు, షోరూంలు పెట్టుకోలేదు, మేము కూలి పని చేసుకునేవాళ్లం, ఎవరైనా డబ్బులిచ్చి లెటర్ ఇమ్మంటే ఇస్తాం గాని అంతకుమించి ఇంక మేం మిగతావేం చేస్తాము, లెటరే కదా ఇచ్చాం దాందేముంది అనిక అబ్బాయి అంటుంటే మీకు తెలీదులే గాని అనిక అక్కడ్నుంచి మనోజ్ అయితే వెళ్ళిపోతాడు. ఎవరు రాస్తున్నారు ఈ లెటర్సు, మరీ దారుణంగా నాకు థ్రెట్ ఉందన్నట్టు రాశారు, ఈసారి మా ఆవిడ వల్ల థ్రెట్ ఉన్నట్టు రాశారు, అసలా రోహిణి నన్నేం చేసింది, రోహిణి నన్నేం చెయ్యలేదు కదా, అందరికన్నా బాగా అర్థం చేసుకుని నన్ను బాగా చూసుకునేది రోహిణి మా అమ్మే కదా, వీరిద్దరే కదా, ఎందుకని రోహిణి పేరు రాశాడిందులో అనిక మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఆ లెటర్ చూస్తూ. ఇంకో పక్క విద్య మరియు రోహిణి అయితే గుణ దగ్గరికి వెళ్తారు. ఏంటి మేడం ఇలా వచ్చారు చెప్పండి అనిక గుణ అంటుంటే ఏం లేదు, లాస్ట్ టైం ఒకడు ఫోటో చూపించి కొట్టమని చెప్పాను కదా, వాణ్ణి మళ్ళీ ఏదో కేసులో ఇరిగించి లోపల వేయించాలి అని రోహిణి అంటుంది. అవునా ఎందుకండి, ఎందుకు నీకు చెప్తానులేగాని మిగతా విషయాలు చూసుకుందాము. అవును మీకు మీనాకి బాలుకి పడదేమో కదా, అవును పడదు, అయినా మా ఫ్యామిలీ మ్యాటర్స్ నీకెందుకు, ఏం లేదు మీనాకి బాలుకి మధ్యలో పెద్ద గొడవ పెట్టడానికి, మీ అత్తయ్య గారితో పెద్ద గొడవ పెట్టడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, ఆ ఐడియా చెప్పదామని అనుకున్నాను, మీకు వద్దపోతే చెప్పండి మానేస్తాను అనిక గుణ అంటుంటే ఏం పర్లేదులే చెప్పు ఐడియా ఏంటి, ఏం లేదు ఒకసారి బాలు తన కార్ అమ్మేసి నాకు డబ్బులు కట్టాడు గుర్తుందా మీకు, ఏంటి
కారమ్మేసి నీకు డబ్బులు కట్టాడా? అవును. అది మీకెవ్వరికీ చెప్పుండడు. అలా కారమ్మేసి డబ్బులెందుకు కట్టాడో మీకు తెలుసా అసలా? మీనా వాళ్ల తమ్ముడు చెయ్యా బాలు ఎందుకు విరగ్గొట్టాడో తెలుసా? మీతో తిరుగుతున్నందుకు కాదు ఇంకొక కారణముంది. ఒకసారి మీ అత్తయ్య బ్యాగేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో దొంగలు ₹1,00,000 కొట్టేశారు అని చెప్పేసి అన్నారు కదా, ఆ దొంగ ఎవరో కాదు, శివ. నేనే తీసుకెళ్లాను శివాని బండిమీద. శివాయే దొంగతనం చేశాడా బ్యాగు అనిక గుణ చెప్తుంటే, ఏంటి శివ దొంగతనం చేశాడా అంటే బాలు ఇంత పెద్ద నిజం దాచడానికి కాని మీనా అందరూ తిడతారని చెప్పేసి ఇంత పెద్ద నిజం దాచాడా? అమ్మో, అసలు లైలా కూడా ఉంటారా అనిక రోహిణి అంటుంటే, ఎందుకుంటారు మేడం, ఎవరికి వాళ్ల జీవితంలో వాళ్లు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళ నిజాల్ని బయటికి రానివ్వకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ మీనాని మీ అత్తయ్యగారు తిడతారని చెప్పేసి బాలు కాపాడుకుని మీనాగ్గాని ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ గాని ఆ నిజం చెప్పలేదు. కావాలంటే తన ఫోన్లోనే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో మీరు వైరల్ చేశారంటే మీకీ పని నేను ఫ్రీగా చేసి పెడతాను. ఇంకా దినేష్ గాడు బయటికి రాడు. ఆ దినేష్ని మొత్తం టోటల్గా జైల్లో ఉంచేస్తాను. ఏమంటారు మేడం, డీలా ఓకేనా అని చెప్పేసి ఇక గుణ అంటుంటే, ఆ డీల్ ఓకే అని ఇక రోహిణి అంటుంది. ఏంటే ఇప్పుడు మీనాని ఇరికిస్తావేంటి నువ్వు అని విద్య అంటుంటే, ఏం పర్లేదే, హాస్పిటల్కి వెళ్ళిన విషయం, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం అయన్నీ వెళ్ళి చెప్పేసింది కదా ఇంట్లో అందరికీ. తనకిలాగే జరగాలి. నన్నింకోసారి నా జోలికి రావాలంటే తను రెండోసారి మళ్లీ ఆలోచించాల్సి, అలా ఉండాలి, అలా ఇస్తానీసారి డోసా అని చెప్పేసి ఇక రోహిణి అయితే విద్యతో అంటుంది. అసలు తప్పే, నీకోసం చాలా చేసింది తను, ఎందుకలా చేస్తున్నావు అని విద్య అంటుంటే, ఏం చేసిందే, నన్ను మొన్న అడ్డంగా ఇరికించింది. మా అత్తయ్యగారితో ఆడాల్సిన మాటలన్నీ అనిపించుకున్నాను, పడాల్సిన బాధంతా పడ్డాను. ఆ వాళ్ళ ఎలా తప్పించుకోవాలని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆఖరికేదో ఐడియా వచ్చింది కాబట్టి అలా బయటికి చెప్పేసి తప్పించేసుకున్నాను. కాని ఈసారి మాత్రం మీనాని వదిలిపెట్టేదే లేదు అనిక రోహిణి అయితే అక్కడ్నించి ఇక వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ గుణ అనిక రోహిణి గుణాకి థ్యాంక్స్ చెప్పి బయలుదేరిపోతుంది. ఇక రోహిణి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. బాలు కోసం ఎదురుచూస్తే ఇక బాలు అయితే ఇంక ఇంటికి రాడు, ట్రిప్కెళ్ళి. మీనా, బాలు వచ్చాడా అనిక రోహిణి వెళ్ళి అడుగుతుండే, ఇంకా రాలేదు. ఎందుకు రోహిణి ఎప్పుడు లేంది మా ఆయన అడుగుతున్నావు, ఏమన్నా అయిందా అని మీనా అడుగుతుంటే, అచ్చా ఏం అవ్వలేదు, ఊరికే ఇల్లంతా ప్రశాంతంగా ఉంది కదా, అత్తయ్య బాలు కొట్టుకోట్లేదా అని చెప్పేసి అడుగుతున్నానంతే అనిక రోహిణి అంటుంటే, ఇంకెప్పుడు మాకదే పననుకుంటున్నావా? ఆవిడ రెచ్చగొడతారు, రెచ్చగొట్టేసి వెళ్ళిపోతారు, మా ఆయన అరుస్తారు, ఇంకంతకుమించి ఇంకేం జరుగుతుంది రోజు ఇంట్లో? అదే కదా జరుగుతుంది. ఆయన రోజు కొట్టుకోవాలని కోరుకుంటున్నావేంటి నువ్వు అని మీనా అంటుంటే, అలా ఏం లేదు, ఎవరూ కొట్టుకోకుండా ఉంటేనే బావుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది కదా ఇల్లు అని రోహిణి అంటుంది. సరే, నేను వెళ్ళి ఫ్రెషప్ అవుతాను అనిక పైకి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. అప్పుడే ఇక బాలు ఇంటికొచ్చేస్తాడు. మిమ్మల్ని రోహిణి ఏమన్నా అడిగిందండి, మీరేమన్నా చేశారా తన్ని అని చెప్పేసి ఇక మీనా అడుగుతుందే. అయ్యో, నేనేం చేస్తాను అంటే, ఏమన్నా అన్నారా, ఏమన్నా తిట్టారా? అయ్యో పార్లమని, నేనెందుకు తిడతాను మీనా, అయినా నాకేం అవసరమా తిట్టడానికి? ఏదన్నా తప్పు చేస్తే ఏలెత్తి చూడించి మాట్లాడతాను, అంతే తప్ప నేనేమీ చేయలేదావిడ్ని. అయినా ఎందుకని అడుగుతున్నావు? ఏం లేదు, రోహిణి వచ్చి బాలు ఉన్నాడా అని అడుగుతోంది, అందుకని తనకేమన్నా మీతో అవసరం ఉందేమో అని అడుగుతున్నానంతే అని మీనా అంటుంటే, అవునా, నన్నడిగిందా? ఏమో మరి, నాతో అవసరం ఉన్నట్టు నాకేం చెప్పలేదు మరి. సరే, మళ్ళీ కనిపిస్తుంది కదా, అప్పుడు చూద్దాంలే అనిక బాలు అంటాడు. సరే, మీరు వెళ్ళి ఫ్రెషప్ అయ్యండి, నేనీలోపు మీకు భోజనం పెడతాను అని మీనా అంటుంటే, సరే అని ఇక బాలు అయితే వెళ్ళి ఫ్రెషప్ అయి వస్తాడు. ఇక బాలు రావడం చూసిన రోహిణి అయితే, ఇదే మంచి ఛాన్స్, బాలు ఫోన్ ఎలాగైనా దొంగతనం చేసి నా ఫోన్లోకి వీడియో ఎక్కించేసుకోవాలి, ఆ శివ వీడియో మొత్తం వైరల్ చేసేయాలి. అప్పుడుంటుంది చూడు, మీనాని అత్తయ్య తిడుతుంటే అప్పుడు నా కళ్ళారా చూసి ఆనందిస్తాను. మొన్న నన్ను హాస్పిటల్ విషయంలో ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత ఏడిపించారు, అంతకంతా తీర్చుకుంటాను అనిక రోహిణి అయితే మనసుతో అనుకుంటుంది. అబ్బా, సూపరున్నాయి మీనా కూరలు అని చెప్పేసి ఇక బాలు అయితే భోజనం చేస్తూ ఉంటాడు. అబ్బా, ఇప్పుడు ఫోన్ ఎలా తీసుకోవడం, ఫోన్ తన దగ్గరే ఉందేమో, నైట్ టైమ్సు బయటపెట్టి పడుకుంటాడు కదా, అప్పుడు వెళ్ళి తీసుకుని ఫోన్లో ఫోటో వీడియో ఎక్కించేసుకోవాలి అని మనసులో అనుకుని ఇక రోహిణి అయితే రూంలోనే ఉంటుంది. ఇక భోంచేసేసి బాలు మీనా అయితే పడుకుంటారు. ఫోన్ తీసుకోడానికి వెళ్దామా అని చెప్పేసి రోహిణి అయితే లేచి వెళ్తుంటే అప్పుడే ఇక్కడ రవి అయితే వాటర్ కోసం కిందికొస్తాడు. వచ్చి ఇక వాటర్ పట్టుకుని మళ్లీ పైకి వెళ్ళిపోతాడు. అబ్బా, ఏంటిది, బాలు ఫోన్ తీసుకుందామనుకుంటూ ఎవరో ఒకరు అడ్డపడుతున్నారు, ఇప్పుడు ఎలాగా అనిక రోహిణి అనుకుంటూ ఉంటాను మనసులో అయితే. సరే, రేపు ట్రై చేద్దాంలే అనిక రోహిణి అయితే వెళ్ళి పడుకుంటుంది. ఇక మీనా లేచి దాని పనులతో చేసుకుంటూ ఉంటే ఇంట్లో అప్పటికి ఎవరూ లెగరు ఆ టైంకి. ఇక రోహిణి చూసి బాలు ఇంకా పడుకున్నాడు, ఫోన్ పక్కనే ఉంది, వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి రోహిణి అయితే వెళ్ళిపోతుంటే అప్పుడే బాలుకి అలారమైతే మోగుతుంది. అబ్బా, ఛే, అలారం మోగిందా, నేనింకీసారి ఫోన్ తెచ్చుకోవడానికి కూడా భయపడుతున్నాను, ఏంటో ఫోన్ దొంగతనం చెయ్యాలి ఎలాగన్నా సరే అనిక రోహిణి అయితే మనసులో గట్టిగా ఫిక్స్ అవుతుంది.
ఇక బాలు అయితే స్నానానికి వెళ్ళాక మీనా వంట చేస్తుంటే ఇక రోహిణి అయితే ఫోన్ దొంగతనం చేసేస్తుంది. ఇక ఫోన్ తీసుకుని వీడియో ఎక్కించుకుందామని చూసే టైంకి బాలు అయితే మీనా మీనా అనిక పిలుస్తూ ఉంటాడు. అదేంటిది, ఇప్పుడే పిలవాలా? నేను కనీసం లాక్ కూడా తీయలేదు, అప్పుడే పిలుస్తున్నాడేంటి తిను? అబ్బా అని చెప్పేసి ఇక పరిగెత్తుకుంటూ వెళ్లి మంచం కింద బాకంటుంది. మీనా, ఏంటండి, ఎందుకలా పిలుస్తున్నారు? టవల్ మర్చిపోయాను మీనా. సరే ఇదిగోండి తీసుకొస్తాను అని చెప్పేసి ఇక మీనా అయితే వెళ్లి టవల్ తీసుకొచ్చి బాలుకైతే ఇస్తుంది. ఇక రోహిణి అయితే లాక్ ఓపెన్ చేసి బాలు ఫోన్లో ఉన్న వీడియో అయితే చూసేస్తుంది. ఇక అందులో శివ, గుణ ఇద్దరూ ఉండడం, శివ డబ్బులు దొంగతనం చేయడం, ప్రభావతి ఉండడం అవన్నీ చూసి ఇక చాలా హ్యాపీగా ఫీలయ్యి ఆ వీడియో అయితే తన ఫోన్లోకి వేసేసుకుంటుంది. దొరికింది మీనా, నేను పని చెప్తాను అని ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. అయితే ఇక బాలు అయితే అప్పుడే స్నానం చేసి బయటకొచ్చేస్తాడు. అబ్బా, అప్పుడే బయటకొచ్చేశాడేంటి? నేను మంచుల కిందే ఉన్నాను, అడ్డంగా బుక్కయ్యానంటే ఇంకేమన్నా ఉందా? అమ్మో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి అని ఇక రోహిణి అయితే అలా గించుకుంటూ ఉంటుంది. ఇంకలా మంచం కిందే దాక్కుని ఉంటుంది. బాలు అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు బయటికి. అప్పుడు రోహిణి దొరికింది ఛాన్స్ అని చెప్పేసి ఇక బయటికి రాబోతుంటే అప్పుడే మీనా కూడా వస్తుంది. మీనా, నా ఫోన్ ఎక్కడ పెట్టానో చూడు, నా ఫోన్ ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు అని ఇక బాలు అంటుంటే మీనా, బాలు అయితే ఫోన్ ఎక్కడ పెట్టారా అని వెతుకుతూ ఉంటారు. అబ్బా, ఫోన్ నా దగ్గరే ఉంది, ఇవెక్కడ చోట దాచేసి వీళ్ళకి కనపడకుండా పెట్టేసి వెళ్ళిపోవాలి అని ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. ఇక మీనా కూడా రూంలోంచి బయటికెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే ఫోన్ తీసుకుని మాస్మెంట్ బట్టల కింద పెట్టేసి ఇంక పరిగెత్తుకుంటూ తన రూంలోకైతే వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో ఎలాగైనా సరే అత్తయ్యకి చూపించాలి, లేదా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. అప్పుడు ఎవరో అప్లోడ్ చేశారని చెప్పేసి అత్తయ్యకి చూపించొచ్చు. మళ్ళీ బాలుకి నేనే అప్లోడ్ చేశానని తెలిస్తే నా గుట్టు మొత్తం బయటికి లాగుతాడు కాబట్టి ఇప్పట్నుంచి జాగ్రత్తగా ఉండాలి అనిక రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా మళ్ళీ రూంలోకొచ్చి వెతగ్గా బాలు ఫోన్ అయితే కనిపిస్తుంది. ఏవండి, ఫోన్ దొరికింది, ఇదిగో తీసుకోండి అనిక మీనా ఇస్తుంటే, అదేంటి, ఎక్కడ దొరికింది నీకు? ఇక్కడేనండి, ఈ బట్టల కిందే ఉంది అని మీనా అంటుంది. అదేంటి, అక్కడ నేను పెట్టలేదే, టేబుల్ మీద పెట్టానే అని బాలు అంటుంటే, ఫోన్లో దొరికింది కదా, ఎక్కడ పెడతా ఏంటి, తీసుకోండి అని మీనా అనేసి వెళ్ళిపోతుంది. ఏంటిది, టేబుల్ మీద పెట్టిన ఫోన్ బట్టల కిందకెలా వెళ్ళింది? ఎవరన్నా తీశారా ఏంటి అనిక రూమ్ అంతా చెక్ చేస్తాడు బాలు అయితే. కానీ రూంలో ఎవ్వరుండరు. సరే, నేనే అక్కడ పెట్టి మర్చిపోయానేమో అనిక బాలు అయితే ట్రిప్కి బయలుదేరిపోతాడు. ఎస్, నాకు వీడియో దొరికింది కాబట్టి వెళ్ళి ఆంటీకి చూపించేద్దామా అనిక రోహిణి అయితే వెళ్ళి ప్రభావతికైతే మొత్తం వీడియో చూపించేస్తుంది. ఇక ప్రభావతి అయితే రోహిణి చూపించిన వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఇది, నువ్వు మాట్లాడుతుందేంటి, ఏంటిదంతా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అదే అత్తయ్య, అప్పుడు మీ ₹1,00,000 పోయిన దొంగతనం చేశాడు అని చెప్పేసి అన్నారు కదా, ఆ డబ్బులెవరూ దొంగతనం చేయలేదు, ఇదిగో మీనా వాళ్ళ తమ్ముడే దొంగతనం చేశాడు అనిక రోహిణి అంటుంటే, అవునా, అది కనిపిస్తోంది కానీ ఎందుకని ఇంట్లో? నేనప్పుడే అనుకున్నాను, ఈ శివగాడు పెద్ద దొంగని. ఆ రోజు దొంగంటే పెద్ద పౌరుషంగా మా వాళ్ళని ఏమననకండి అని చెప్పేసి మీనా అంది. ఇవాళ వాడి తమ్ముడే కదా దొంగతనం చేశాడు. ఎదవ, చెప్తాను వాడి పని అని చెప్పేసి ఇక హాల్లోకైతే వెళ్ళిపోతుంది ప్రభావతి. ఏమీనా అనిక గట్టిగట్టిగా పిలుస్తుంది ప్రభావతి అయితే. ఏంటత్తయ్యా, ఏమైంది అనిక మీనా అంటుంటే, ఇంకేమవ్వాలి, మీ తమ్ముడు చేసిన కనికరం చాలా బావుంది కదా అని ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్యా, మా తమ్ముడేం చేశాడు? అబ్బా, నీకేం తెలియనట్టు మీ తమ్ముడేం చేయలేదా? మీ తమ్ముడేం చేయకుండానే నా బ్యాగు, నా ₹1,00,000 పోయినాయా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, బ్యాగు ₹1,00,000 పోవడమేంటత్తయ్యా, అసలు ఏమైంది అనిక మీనా అడుగుతుంది. ఇదిగో ఈ వీడియో నువ్వే చూడు అనిక తన చేతిలో ఉన్న ఫోన్లో మీనాకైతే వీడియో చూపిస్తుంది ప్రభావతి. ఏంటిది, వీడు దొంగతనం చేయడమేంటత్తయ్యా, ఏదో పొరపాటు జరిగింది, ఇది తను చేసింది కాదనుకుంటా అత్తయ్యా అనిక మీనా అంటుంటే, నీలాంటి వాళ్లని ఇంకేమంటారే, కళ్లతో సహా ప్రూఫ్ చూపించాను, మొత్తం వీడియోలో ఎవరన్నారో కూడా చూపించాను, అది నిజం కాదంటావేంటి నువ్వు? అయినా వాడు దొంగతనం చేశాడని అప్పుడు అనుకున్నాను కాని నిజాలు తెలియకుండా మాట్లాడితే మళ్ళీ మీ ముందు నన్ను చండాలంగా చూస్తారని చెప్పేసి నేనేం చెప్పలేదు అనుకున్నాను. వాడా రోజు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, చెప్తాను వాడి పని, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాణ్ణి జైల్లోకి పంపిస్తాను చూడు అనిక ప్రభావతి అంటుంటే, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఏవన్నా ఉంటే వాణ్ణిక్కడికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తానత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, వాడి మీద మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి అత్తయ్య అని మీనా అంటుంటే, నేను ఖచ్చితంగా ఇస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాణ్ణి జైల్లో కూర్చోబెడతాను.
వాడు చేసిన తప్పుకి ఇంతకింత అనిపిస్తాడు చూడు అనిక ప్రభావతైతే అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. మీనా అయితేక ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడే బాలు వస్తాడు. ఏమైంది మీనా, ఎందుకంతలా ఏడుస్తున్నావు, ఏమైంది మీనా అనిక బాలు అడుగుతుంటే, ఏం లేదు బాలు, మీనా వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడు కదా, ఆంటీ డబ్బులు 1,00,000 రూపాయలు అవి వీడియోలో ఎవరు చూపించారంట, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేశారంట. అది చూసి అత్తయ్యగారు ఇక కావాలని మీనా అని తిడుతూ ఉంది. అందుకని మీనా ఇలా ఏడుస్తుంది. అంతేకాదు శివ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి వెళ్లారు. మరి ఏమవుతుందో ఏంటో చూడాలి అని శృతి చెప్తుంటే, ఏంటి మీనా ఇది జరిగిందా, ఎందుకు ఏడుస్తున్నావు, అయినా నా ఫోన్లో వీడియో బయటికెలా వచ్చిందబ్బా అని మనసులో అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. ఇక మీనానైతే రూంలోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ఏమండి ఒకసారి ఉండండి అనిక శివాకైతే ఫోన్ చేస్తుంది మీనా. అరే శివ, అసలా ఇంత పని ఎలా చేయగలుగుతున్నారో వెదవా అని తిడుతుంటే మీనా అయితే అసలు ఏంటో చెప్పక్క, అందరికీ కదా అలవాట, ఫస్ట్ తిట్టేశాక చెప్తారా ఏంటా కారణమనేది, ముందు కారణం చెప్పాలి, ఎందుకు తిడుతున్నారో కారణం చెప్పక్క, నా కారణాలు నేను చెప్తాను, ఆ తర్వాత మీరు నా దాంట్లో తప్పుంటే అప్పుడు చర్చ చేదురుగాని అనిక శివ అంటుంటే, అంత తప్పులు షిఫ్ట్ చేసేసిన తప్పులేం లేవురా, నువ్వు డైరెక్ట్గా తప్పే చేశావు, అన్ని మలుపులు గిలుపులు తిప్పాల్సిన అవసరం లేదు అని మీనా అంటుంటే, అసలు ఏం జరిగిందో చెప్పక్క. ఏం జరిగిందా, మా అత్తయ్యగారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అందులో 1,00,000 రూపాయలుంటే బ్యాగు కొట్టేసింది, నువ్వు కాదు అనిక మీనా అడిగేసరికి షాకింగ్ ఫేస్ చేసుకుని అలా ఉండిపోతాడు శివ అయితే. ఇదేంటక్క, లేదక్క నేను కాదక్క అనిక శివ అంటుంటే, నువ్వో కాదో నాకు బాగా తెలుసు, ఆల్రెడీ నేను వీడియో చూశాను, కావాలంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, కావాలంటే నువ్వు కూడా చూడు అనిక మీనా అంటుంది. అక్క ఏంటక్క ఇది, నేను కావాలని చేయలేదక్క, నేను అస్తమానం ఎక్కిరిస్తూ మాట్లాడుతుంది కదా, నన్ను తక్కువగా చూస్తుంది కదా, ఇలా డబ్బులు దొంగతనం చేస్తే కనీసం వాడికి బుద్ధొస్తుందని అలా చేశానంతే అక్క అనిక శివ అంటుంటే, నువ్వు ఎలా చేసినా ఏం చేసినా ఈ ఇంట్లో నన్ను ఉండనివ్వర్రా, నువ్వు వాళ్ళు దొంగతనం చేసిన వీడియో మా వాళ్ళందరూ చూసేశారు, ఇప్పుడు నిన్ను తిడుతున్నారు, అందరూ తిట్టి తిట్టి నేను జైలుకి పంపించేలా ఉన్నారా శివ, నాకు భయమేస్తుందిరా శివ అనిక మీనా అంటుంటే, అక్క అదేంటక్క నేను జైలా, అందుకే చెప్పాన్రా వాడితో సహవాసాలొద్దు పాడైపోతావని, మీ బావ కూడా చెప్పారు, అయినా నువ్వు నా మాట వినలేదు, ఇప్పుడు చూడెంతవరకొచ్చిందో, వాడేదో రోజు నిన్ను ముంచేస్తాడని మీ బావ అన్నారా, అదే జరుగుతుంది చూశావా అనిక మీనా అంటుంటే, ఇంకో పక్క బాలు ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి నా ఫోన్ అసలా, నా ఫోన్లో నుంచి వీడియో బయటికెలా వెళ్ళింది, అప్పుడు అలా ఏంది, అసలు ఈ విషయం ఎవరికి తెలుసు అని బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏవండి మీరు మాట్లాడతారా శివాతోటి అనిక మీనా అడిగేసరికి, హాయిటివ్వు అని బాలు కూడా ఫోన్ తీసుకొని, రే శివ నువ్వు జాగ్రత్తగా ఉండు, సమాధానాలు ఏమైనా చెప్పాల్సొస్తే గట్టిగా సమాధానం చెప్పు, పోలీసులొస్తే ఒకవేళ సరేనా అనిక బాలు అంటుంటే, ఏంటి బావా పోలీసులు అంటున్నావు, మరి మామ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాన్రా, ఇంటికొచ్చి పోలీసులు తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తారులే, నువ్వేం భయపడక్కర్లేదు అనిక బాలు అంటుంటే, బావా నన్ను క్షమించి బావా, ఇన్ని రోజులు గుణాగడ ఎలాంటివాడో తెలియక వాడితో తిరిగాను, ఇవాళ నన్ను అడ్డంగా బుక్ చేశాడు కాబట్టి ఇక వాడి దగ్గరికి అసలు వెళ్ళను కూడా వెళ్ళను అనిక శివ అంటుంటే, అది ముందు ఉండాలరా శివ, ఇప్పుడిప్పుడు కాదు, అదే నీకు ముందు చూపు ఆలోచన ఎప్పుడో ఉండుంటే అసలు వాడి దగ్గర నువ్వు జాయిన్ అయ్యేవాడిగా కాదు కదా, సరేలే అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు మాత్రం ఎలా బయటపడాలో ఆలోచించాలి, నువ్వు మీ అక్కని మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకు సరేనా అనిక ఫోన్ కట్ చేస్తాడు బాలు అయితే. ధైర్యంగా ఉండమని చెప్పి, మీనా నువ్వేడవకు, మీ తమ్ముణ్ణి నేను కాపాడతాను సరేనా అనిక మీనాకైతే ఒట్టేస్తాడు బాలు. మా వీడియో మీకెలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో గనక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.